మనం గుడికి వెళ్తాం, గంట కొడతాం, గర్భాలయంలోని దైవాన్ని చూసి పరవశించిపోతాం. కానీ ఆ దైవానికి అత్యంత దగ్గరగా వేల ఏళ్లుగా అహోరాత్రులు కాపలా కాస్తున్న ఆ మహావీరుల గురించి ఎప్పుడైనా ఆలోచించారా? వారు కేవలం రాతి విగ్రహాలు మాత్రమేనా, లేక శిల్పాల వెనుక ఏదైనా చరిత్ర దాగి ఉందా? ద్వారపాలకులు అంటే ఎవరు? సాధారణ కాపలాదారులకు దేవాలయ ద్వారపాలకులకు ఉన్న తేడా ఏమిటి? భక్తుడు లోపలికి వెళ్లే ముందు వారిని ఎందుకు దర్శించుకోవాలి అనే అంశాలపై ఉత్కంఠ కలిగించే ప్రశ్నలు. సాధారణంగా హిందూ దేవాలయాల గర్భాలయాల ద్వారానికి ఇరువైపులా ఉండే విగ్రహాలను ద్వారపాలకులు అని పిలుస్తారు. వీరు కేవలం అలంకారప్రాయంగా ఉండడమే కాకుండా ఆధ్యాత్మికంగా మరియు శాస్త్రపరంగా విశిష్టమైన అర్థాన్ని కలిగి ఉంటారు. వీటి గురించి పూర్తి వివరాలు మీకు ఈ వీడియోలో తెలుస్తాయి. దేవాలయంలో కొలువై ఉన్న ప్రధాన దైవాన్ని బట్టి ఈ ద్వారపాలకులు మారుతూ ఉంటారు. శివాలయాల్లో నందీశ్వరుడు, కొన్నిసార్లు భృంగి లేదా శైలాది మరియు శిలాదులు ద్వారపాలకులుగా ఉంటారు. వీరిని చండ ప్రచండ అని కూడా పిలుస్తారు. వైష్ణవాలయాల్లో జయ విజయలు ఉంటారు. శక్తి ఆలయాల్లో జయ విజయలు అనే స్త్రీ ద్వారపాలకులు ఉంటారు. ద్వారపాలకులు భక్తులకు మౌనంగా కొన్ని సూచనలు ఇస్తారు. గర్భాలయంలోని దైవాన్ని దర్శించుకునే ముందు మనలోని అహంకారాన్ని, బయట ప్రపంచపు ఆలోచనలు ఇక్కడే వదిలేసి లోపలికి వెళ్ళాలని వారు సూచిస్తారు. రాజభవనంలోకి వెళ్లే ముందు కాపలాదారుల అనుమతి ఎలా తీసుకుంటామో అలాగే దైవ దర్శనానికి సిద్ధమయ్యే ముందు వారిని ప్రార్థించి ఏకాగ్రతతో లోపలికి వెళ్ళాలి. మనస్సును నిర్మలంగా ఉంచుకొని భక్తితో దైవాన్ని సమీపించాలని వారి భీకర రూపాలు మనల్ని హెచ్చరిస్తుంటాయి. వైకుంఠ ద్వారం దగ్గర ఉన్న జయ విజయలు సనకసనందనాది మునుల శాపం వల్ల భూమిపై హిరణ్యకశపులు వంటి రాక్షసులుగా జన్మించిన కథ అందరికీ తెలిసిందే. వారు తిరిగి విష్ణు సేవలో చేరడం వారు నిబద్ధతకు నిదర్శనం. ఆగమ శాస్త్రాల ప్రకారం ద్వారపాలకుల విగ్రహాలను చెక్కుతారు. శివాలయాల్లో ద్వారపాలకులు గదను ధరించి ఒక చేత్తో అభయ ముద్ర చూపిస్తూ మరో చేత్తో భక్తులను లోపలికి ఆహ్వానిస్తున్నట్లుగా లేదా దైవాన్ని సూచిస్తున్నట్లుగా ఉంటాయి. కొన్ని ప్రాచీన ఆలయాల్లో ద్వారానికి పైన లేదా ఇరువైపుల గంగా, యమున నదుల విగ్రహాలు ఉంటాయి. లోపలికి ప్రవేశించే భక్తులు ఆ పుణ్య నదుల్లో స్నానం చేసినంత పవిత్రమైన మనస్సుతో వెళ్ళాలని దీని అంతరార్థం. మీరు గమనిస్తే ద్వారపాలకులు ఒక వేలిని పైకి చూపిస్తూ సూచిముద్ర లేదా మరేదైనా సంకేతం ఇస్తూ ఉంటారు. తత్వమసి, నువ్వు వెతుకుతున్న పరమాత్మ నీలోనే ఉన్నాడు, లేదా భగవంతుడు ఒక్కడే అని వారు జ్ఞానోదయం కలిగిస్తారు. ఏకచిత్తంతో దైవాన్ని దర్శించుకోవాలని వారు సూచిస్తున్నట్లుగా ఉంటారు. దైవ సన్నిధిలో క్రమశిక్షణతో ఉండాలని వారి చూపులు మరియు ఆయుధాలు గుర్తు చేస్తాయి. గుడి లోపల ఉన్న మూల విరాట్ కంటే ద్వారపాలకులు ఎందుకు పెద్దగా ఉంటారు అంటే భౌతిక దేహం కంటే ఆత్మ గొప్పదని చెప్పే సంకేతం అన్నమాట. మనం గుడి లోపలికి వెళ్ళేటప్పుడు మనసులోని కుటిలత్వాన్ని, కోపాన్ని ద్వారపాలకుల దగ్గరే వదిలేయాలి. అప్పుడే గర్భాలయంలోని ప్రశాంతత మనకు దక్కుతుంది. వచ్చేసారి మీరు గుడికి వెళ్ళేటప్పుడు ఆ ద్వారపాలకుల కళ్ళలోకి చూడండి. వారు మీకు ఏదో చెప్పాలని ప్రయత్నిస్తున్నారు. ఆ మౌన సందేశాన్ని వినగలిగితే మీ దర్శనం సంపూర్ణమైనట్లే. ఈ రహస్యాలు మీకు ఎలా అనిపించాయి? మీ ఊరిలోని గుడిలోని ద్వారపాలకులు ఎలా ఉంటారో కామెంట్లో చెప్పండి. చిత్రకళలోకం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో అద్భుతమైన వీడియోతోని మీ ముందుకు వస్తాను. నమస్తే, మీ గణేశ్వర్ వెంగళ.